శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. యజ్ఞ సంరక్షణ పూర్తి చేసిన మరుసటి రోజున రామలక్ష్మణులు ఇద్దరూ కూడా వెళ్ళి గురువుగారి పాదాలకి నమస్కారం చేసి, విశ్వామిత్ర మహర్షి, మీరు ఏది శాసనం చేస్తారో దాన్ని ఔదలదాల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆజ్ఞాపయధీష్టం వై శాసనం కరవామకిం. మీరు శాసనం చేసి మేము ఏం చేయాలో చెప్పవలసింది అన్నారు. విశ్వామిత్ర మహర్షి ప్రత్యక్షంగా తాను మాట్లాడకుండా పక్కన ఉన్నటువంటి ఋషుల్ని ప్రచోదనం చేసి వారి చేత మాట్లాడించారు. అక్కడ ఉన్న ఋషులు మాట్లాడుతూ, రామలక్ష్మణులారా, మేము ఇప్పుడు ఇక్కడి నుంచి మిథిలా నగరానికి బయలుదేరుతున్నాం. ఆ మిథిలా నగరంలో జనక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన దగ్గర ఒక అద్భుతమైనటువంటి ధనస్సు ఉంది. అది చాలా అపూర్వమైనటువంటి ధనస్సు. వాళ్ళ వంశంలో 6వ వాడైనటువంటి దేవరాతుడికి ఒకప్పుడు యజ్ఞం జరుగుతుండగా పరమశివుడు ఆ ధనస్సునిచ్చి న్యాసంగా వారి వద్ద ఉంచాడు. ఆ కారణం చేత ఆ ధనస్సు అక్కడ ఉంది. ఆ ధనస్సుని ప్రతిరోజు కూడా గంధపుష్పాక్షతల చేత జనకుడు అర్చన చేస్తూ ఉంటాడు. అటువంటి దివ్యమైన ధనస్సు ఈ భూమి మీద ఇంకెక్కడా చూడం. ఆ ధనస్సుని ఎక్కుపెట్టాలి అని ఎందరో రాజులు ప్రయత్నించారు. నాస్య దేవాన గంధర్వా నాసురాన చ రాక్షసాః కర్తుమారోపణం శక్త నకథంచన మానుషాః. ఋషులు కూడా మనిషిని తక్కువ చేసి మాట్లాడారు. విశ్వామిత్రుడి పక్కన ఉన్న ఋషులు అన్నారు, ఆ ధనస్సుని ఎక్కువ పెట్టాలి అని దేవతలు ప్రయత్నించారు, సాధ్యం కాలేదు. గంధర్వులు ప్రయత్నించారు, సాధ్యం కాలేదు. అసురులు, రాక్షసులు వీళ్ళందరూ కూడా ప్రయత్నించారు. ఎవ్వరూ కూడా శివధనస్సుని కదిపిన వాళ్ళు కానీ ఎక్కుపెట్టిన వాళ్ళు కానీ లేరు. నకథంచన మానుషాః. ఇక మనిషి గురించి చెప్పడానికి ఏముంది, మనుష్యుడు దాన్ని ఎక్కడ ఎక్కువ పెట్టగలడు అన్నారు. అంటే రామ, నువ్వు ఆ ధనస్సుని చూడడం వరకే కానీ ఆ ధనస్సుని ఎక్కువ పెట్టడం సాధ్యం కాదు అన్నది తాత్పర్యం. ఋషులు ఇట్లా మాట్లాడి, మేమందరం కూడా ఆ యజ్ఞం చూడడానికి వెడుతున్నాం, నువ్వు కూడా వస్తే బాగుంటుంది మీ తమ్ముడితోటి, అక్కడ ఆ ధనస్సుని చూడవచ్చు అన్నారు. అయితే ఇక్కడ ఒక చమత్కారాన్ని గమనించవలసి ఉంటుంది. విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావన చేయలేదు, తన చుట్టూ ఉన్న ఋషుల చేత ప్రస్తావన చేయించాడు.
ఎందుకు అట్లా చేశాడు అంటే దానికి కారణం విశ్వామిత్రుడు మాట్లాడవలసి వస్తే ఆ శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి జనక మహారాజు గారు తన కుమార్తె అయిన సీతాదేవినిచ్చి వివాహం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడన్న విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంటుంది. క్షత్రియులైనటువంటి రామలక్ష్మణులు అటువంటి ధనస్సు చూడడానికి ఉత్సాహం చూపించకపోయినా అంత గొప్ప ధనస్సుని మేము ఎక్కువ పెడతాము అని అన్నా అప్పుడు సీతమ్మ వివాహం చేసుకోవడంలో ఉత్సాహం చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. లేదా ఆ ధనస్సుని ఎక్కువ పెడితే సీతమ్మనిచ్చి జనక మహారాజు గారు వివాహం చేస్తారు రామా అని విశ్వామిత్రుడు ప్రస్తావన చేసినప్పటికీ ఒకవేళ రాముడు నాకు ఎవరు భార్య కావాలో ఆయనకి ఎవరు కోడలు కావాలో మా నాన్నగారు దశరథ మహారాజు గారు నిర్ణయించాలి, కానీ నా భార్యని నేను నిర్ణయించుకోవడం ఏమిటి గురువుగారు, అందుకని నేను ఆ ధనస్సుని ఎట్లా ఎక్కువ పెడతాను అని అడిగాడు అనుకోండి. ధర్మమూర్తి రాముడు, అందున గురువుల చేత చెక్కబడిన బుద్ధి కలిగినవాడు. అటువంటి రాముడు ఆ మాట అన్నాడు అనుకోండి, అప్పుడు విశ్వామిత్రుడి గౌరవం ఏమవుతుంది? అందుకని అసలు సీతా కళ్యాణ ప్రస్తావన తీసుకురాడు, తాను మాట్లాడాడు. ఒక ఉత్తమ క్షత్రియుడుగా జన్మించినటువంటి రాముడు అంత గొప్ప ధనస్సు మిథిలానగరంలో ఉంది అంటే అబ్బా మనకెందుకు లేదురు, అయిపోయింది కదా యజ్ఞ సంరక్షణం, ఇక్కడతో మా నాన్నగారు చెప్పిన పని పూర్తి అయిపోయింది, మేము తొందరగా మళ్ళీ అంతఃపురానికి వెళ్ళిపోతామను అన్నాడు అనుకోండి. ఆయనకి భోగముల యందు అనురక్తి ఎక్కువగా ఉంది. ఒక ఉత్తమ క్షత్రియుడుగా అంత అపూర్వమైన ధనస్సు అక్కడ ఉంది అంటే అది చూడడానికి ఉత్సుకత చూపించకపోతే అందులో ఔచిత్యం ఏముంటుంది? అందుకని రాముడు తప్పకుండా ఉత్సాహం చూపిస్తాడు, తప్పకుండా విశ్వామిత్రుడితో కలిసి వెడతాడు. రెండవది, ఇప్పటికే రామచంద్రమూర్తి ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ ప్రపంచంలో గ్రంథాలయాలలో ఎన్ని గ్రంథాలున్నాయో అన్ని గ్రంథాలు చదివి విషయం తెలుసుకోవడం కన్నా గురువుగారిని వినయంతో అనుగమిస్తే గురువుగారి ద్వారా తెలుసుకునేటటువంటి పరిజ్ఞానం చాలా ఎక్కువ. రెండు, గురువు శిష్యుణ్ణి శక్తివంతుణ్ణి చేసినట్టు ఎంత తపస్సు చేసినా శక్తివంతుడు కావడం సాధ్యం కాదు. కేవలం విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం చేత ఇవాళ ఇన్ని అస్త్రాలు నాకు తెలిసాయి, ఇన్ని విషయాలు తెలిసాయి. తాటకని సంహరించానని, సుబాహుని సంహరించానని, మారీచుణ్ణి మానవాస్త్రం ప్రయోగించి దూరంగా సముద్రపూరంలోకి కొట్టేశానని నాకు దేవతావర్గంలో కూడా కీర్తి లభించింది. ఇంత కీర్తి లభించినా, ఇంత అస్త్ర సంపద లభించినా, ఇంత విజ్ఞానం లభించినా ఇవన్నీ కూడా గురువుగారు పెట్టిన భిక్ష. గురువుగారితో కలిసి నేను వచ్చిన కొద్ది రోజులలోనే ఇన్ని విషయాలు విశ్వామిత్రుడు నాకు అనుగ్రహిస్తే అదే విశ్వామిత్రుడు మిథిలానగరానికి వెడుతున్నాం, మమ్మల్ని అనుగమించి రామలక్ష్మణులారా మీరు కూడా వస్తే బాగుంటుంది అని ప్రతిపాదన ఋషుల చేత చేయించినప్పుడు దానిని తిరస్కరించి ఇక్కడ ఉండిపోవడం అనౌచిత్యం. గురువుగారితో కలిసి వెళ్ళడం మర్యాద. మా నాన్నగారు నువ్వు ఆ కార్యం అయిపోగానే తిరిగి వచ్చేయాలని ఎక్కడా షరతు పెట్టలేదు. దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన, ఆ విశ్వామిత్రుడికి కొడుకుని ఇచ్చేశాడు అంటే మళ్ళీ గురువుగారు నాయనా రామా నువ్వు తిరిగి వెళ్ళబోయ్ అని ఆయనంతట ఆయన అనే వరకు తను ఉత్సాహం చూపించి నేను వెనక్కి వెళ్ళిపోతానని అనకూడదు. అది మర్యాద కాదు. గురువుగారికి తెలియదా రాముడు ఎప్పుడు తిరిగి వెళ్ళిపోవాలో? బట్టి గురువుగారు చెప్పాలి, నాయనా రామ నువ్వు వచ్చిన కార్యం పూర్తయింది, శుభం భూయాత్, స్వస్తి, నువ్వు చక్కగా బయలుదేరి ఇప్పుడు మళ్ళీ అయోధ్యానగరానికి వెళ్ళు అని గురువుగారు అంటే అప్పుడు గురువుగారికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళాలి తప్ప గురువుగారు ఆ మాట అనకముందు మేము మిథిలానగరానికి వెడుతున్నాం నువ్వు కూడా వస్తే బాగుంటుందని ఋషుల చేత ప్రతిపాదన చేయించినప్పుడు వద్దులేండి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు ఇమౌస్మము నిశార్తూల కింకరవు సముపస్థితౌ ఆజ్ఞాపయేదేష్టం వై శాసనం కరవామకిం అన్న మాట అండంలో అర్థమేముంది? నోటితో ఒక మాట, చేతతో ఒక విధంగా ఉండదు రాముడి దగ్గర. ఆయన ఒక శిష్యుడు ఎలా ప్రవర్తించాలో అట్లా రాముడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక గంభీరమైనటువంటి గురువు ఎక్కడ విలితి లేకుండా ఎంత అందంగా మాట్లాడాలో అంత గొప్పగా విశ్వామిత్రుడు ప్రవర్తిస్తూ ఉంటాడు.
అందుకని సీతా కళ్యాణం గురించి అసలు విశ్వామిత్రుడు ఋషుల ద్వారా కానీ తాను కానీ అప్పటికి ప్రస్తావన తీసుకురాడు. కానీ నిజానికి విశ్వామిత్రుడి మనసులో ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, రామావతారం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో విశ్వామిత్రుడికి తెలుసు. ఒక నరుడిగా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వచ్చాడు. ఒక నరుడు శక్తివంతుడు కావాలి అంటే గురువుల ద్వారానే శక్తివంతుడు కావాలి. అస్త్ర సంపద అంతా ఆయనకి అనుగ్రహింపబడాలి. విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్న అస్త్ర సంపదనంతటినీ అప్పటికి రాముడికి ఇచ్చేశాడు. ఇంకొక కారణం మిగిలి ఉంది. రావణ వధ జరగాలి అంటే సీతా కళ్యాణం అంత ముఖ్యమైనటువంటి విషయం. సీతా కళ్యాణం అయితే తప్ప, సీతాపహరణం అయితే తప్ప రావణ సంహారం జరగదు. ఎందుకనంటే రావణాసురుడికి రామచంద్రమూర్తికి వైరం రావాలి అంటే ఒక ప్రధానమైన కారణం ఉండాలి. అంత ప్రధానమైన కారణం రావణుణ్ణి నిహతుణ్ణి చేయడానికి కావలసినంత బలమైన కారణం ఏర్పడాలి. ఆ కారణం ఏర్పడాలంటే సీతా కళ్యాణం జరగాలి. ఆ సీతా కళ్యాణాన్ని తాను చేయించాలి. ఇత పూర్వం నామకరణం కానీ మిగిలినవన్నీ ఉత్సవాలన్నీ చెయ్యవలసినటువంటి కర్తవ్యాలు ఏ ఉంటాయో అవన్నీ వశిష్ఠ మహర్షి ఆధ్వర్యం వహించి చేయించేశాడు ఉపనయన చౌలాదులన్నీ. ఇప్పుడు సీతా కళ్యాణం తన ద్వారా జరగాలి. కానీ ఆ విషయం బయటపడితే, పెళ్లి విషయం మా నాన్నగారు కదండి చూడాలి, నేను చూడడం ఏమిటి అని రాముడంటే విశ్వామిత్రుడికి తలకాయ తీసేసినట్టు. అంత గంభీరమైన గురువు అంత తొందరగా బయటపడి చాలా పలచగా ప్రవర్తించడు. చాలా సమున్నతంగా ఉంటుంది విశ్వామిత్రుడి యొక్క ప్రవర్తన. అందుకే అసలు సీతా కళ్యాణం యొక్క ప్రస్తావన తీసుకురాలేదు. వెంటనే పరమ సంతోషంతో గురువుగారిని అనుగమించి వెళ్ళడం కన్నా నాకేం కావాలి, ఇంతకన్నా ఆనందం ఏముంటుంది, అయిపోయింది సిద్ధాశ్రమంలో యజ్ఞ సంరక్షణం, నన్ను వెళ్ళిపోమ్మంటారేమోనని రామలక్ష్మణులు బెంగపెట్టుకుని ఉన్నారు. ఎప్పుడైతే విశ్వామిత్రుడు తనతో మిథిలా నగరానికి ఆ రామలక్ష్మణుల్ని రమ్మన్నాడో పరమ సంతోషంతో రాముడు అంగీకరించాడు. అందరూ కలిసి బయలుదేరుతున్నారు. విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి అంతటికీ కూడా ప్రదక్షిణం చేశాడు. శ్రీరామాయణం చదివితే కొన్ని విషయాలు సప్తధాతువుల్లో జీర్ణమైపోతాయి. రామాయణం మీరు గమనిస్తే పరమ పవిత్రమైన వస్తువు ఏది కనపడనివ్వండి, దానికి ప్రదక్షిణం చేసి వెడతాడు రాముడు. ప్రదక్షిణం చెయ్యకుండా వెళ్ళడు. ఏ ముఖ్యమైనదైనా ఒక సింహాసనం కనపడింది అనుకోండి, దర్భలు కనపడ్డాయనుకోండి, పేలాలు కనపడ్డాయనుకోండి, శృక్కులు కనపడ్డాయనుకోండి, శృవాలు కనపడ్డాయనుకోండి, అగ్నిహోత్రం కనపడింది అనుకోండి, గోవులు కనపడినా గురువులు కనపడినా వెంటనే ప్రదక్షిణంగా వెడతాడు. ఆ ప్రదక్షిణంగా వెళ్ళడంలోనే అంత గౌరవాన్ని ఆవిష్కరించినట్టు. మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు బృహన్నల నుంచి అర్జునుడుగా మారిన తర్వాత ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తుంటే అంటాడు, ఎట్టి పరిస్థితులలోనూ నా రథం మాత్రం భీష్మాచార్యుల వారిని కానీ ద్రోణాచార్యుల వారిని కానీ నాకు ఎడమ పక్కన ఉండేటట్టుగా తోలవద్దు. ఒక ఆయన పెద్దవారు, ఒక ఆయన గురువు, వాళ్ళు ఎప్పుడూ నాకు కుడివైపుకు ఉండాలి తప్ప నాకు ఎడమవైపుకు ఉండేటట్టుగా రథాన్ని తోలవద్దంటాడు. ఆ ప్రదక్షిణంగా వెళ్ళడం అనేది అంత సంస్కారవంతమైనటువంటి విశేషం. రాముడు ఇవన్నీ విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు జీవితంలో. యద్యజాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులైన వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారు. కొన్ని నోటితో చెప్పాడు, కొన్ని ప్రవర్తన ద్వారా చెప్పాడు. విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేసి బయలుదేరిపోతున్నాడు. నిజానికి విశ్వామిత్రుడికి సిద్ధి కలిగింది అంటే యజ్ఞం పూర్తవడం వల్ల కాదు, అప్పటికే ఆయన బ్రహ్మర్షి అయిపోయాడు. నిజానికి ఆంతరంగా జరిగిన సిద్ధి ఏది అంటే, ఏ దేవతా కార్యం మీద అవతారం వచ్చిందో ఆ అవతారంగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి నరుడిగా వచ్చాడు కాబట్టి ఆయనకి కావలసిన అస్త్ర సంపదను అంతటినీ సమకూర్చడంలో విశ్వామిత్రుడు సఫలీకృత మనోరథుడైపోయాడు. అక్కడ సిద్ధి పొందాడు. కానీ ఆ మాట పైకనడు. ఆ మాట పైకంటే నేను అవతార పురుషుణ్ణి ఏమిటి, నేను విష్ణువు ఏమిటి అంటాడు రాముడు, నేను నరుణ్ణి అంటాడు. అందుకని ఆ మాట పైకనకుండా ఇది సిద్ధాశ్రమం, నా యజ్ఞం పూర్తయింది, నాకు సిద్ధి లభించింది అంటాడు. ప్రదక్షిణం చేసి బయలుదేరుతున్నాడు.
ఆ వనదేవతల దగ్గర అనుమతి తీసుకున్నాడు. ఎంత మర్యాదగా ఉంటుందో అసలు రామాయణం చదువుతుంటే ఇట్లా బ్రతకాలా అనిపిస్తుంది. ఇంట్లో గృహదేవతల్ని అంత మర్యాదతో అంత గౌరవంతో పూజ చేస్తారు. ఒక అడవికి వెడితే అక్కడ ఉన్న వనదేవతలందరికీ నమస్కారం చేస్తారు, నదులకు అధిష్టాన దేవతలకు నమస్కరిస్తారు, సంగమ స్థానానికి నమస్కరిస్తారు, ఆశ్రమ ప్రాంగణానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి బయలుదేరుతాడు విశ్వామిత్రుడు. ఆ వనదేవతల అనుమతి తీసుకుని బయలుదేరుతుంటే 100 శకటాలలో బ్రహ్మవాదులందరూ కూడా విశ్వామిత్రుడి వెంట బయలుదేరారట. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ సిద్ధాశ్రమ ప్రాంగణంలో ఉండేటటువంటి పక్షులు మృగాలు కూడా విశ్వామిత్రుడి వెంట వెళ్ళిపోతున్నాయి. అంటే ఆ బ్రహ్మర్షి యొక్క తపశ్శక్తి ఎంత గొప్పది అంటే మాటలు రానివి, సంస్కారము లేనివి, విజ్ఞానము లేనటువంటి మృగములు పక్షులు కూడా ఆయన సమక్షంలో అంత ప్రశాంతతని పొందుతాయి. ఒకసారి ఆ ప్రశాంతత రుచి ఎరిగిన తరువాత ఆయనని అనుగమించి వెళ్లకుండా అవి ఉండలేవు. అందుకని ఆయనతో వెళ్ళిపోతున్నాయి. అది ఒక్కొక్క మహాపురుషుడి యొక్క స్థితికి నిదర్శనం. పరమశివుడు నటరాజుగా ఉంటాడు. నటరాజుగా ఉంటే ఒక పక్క వ్యాఘ్రపాదుడు ఉంటాడు, ఒక పక్క పతంజలి ఉంటాడు. వ్యాఘ్రపాదుడు మనిషి తలతో ఉంటాడు, కాళ్ళు పెద్ద పులి ఉంటాయి. పతంజలి కిందంతా పాము శరీరం, పైన తల ఉంటుంది. పాము కోపానికి గుర్తు, ఎప్పుడు కోపంతో బుసలు కొడుతూ ఉంటుంది. పులి హింస చేయడానికి సిద్ధంగా ఉంటుంది, అందుకే శార్దూలమని పేరు. అటువంటిది పరమశివుడు నటరాజుగా నాట్యం చేస్తుంటే ఇటు పాము కానీ అటు పెద్ద పులి కానీ వ్యాఘ్రపాదుడు కానీ పతంజలి కానీ కదలకుండా అలాగే 2 పక్కల నిలబడి చూస్తూ ఉంటారు. నిజంగా నిలువెత్తు నటరాజమూర్తి ఆ పతంజలి వ్యాఘ్రపాదుడు వాళ్ళు ఆ అందమైనటువంటి ఆ తాండవ సన్నివేశం చూడాలి అంటే కాంచీపురం ఏకాంబరీశ్వర దేవాలయంలో నటరాజస్వామి వారి మూర్తిని చూడాలి, తిరువయ్యూరులో కూడా. కాబట్టి ఆ నటరాజస్వామి వారి యొక్క తాండవాన్ని చూస్తున్నటువంటి వ్యాఘ్రపాదుడు, పతంజలి, పులి, పాము అయినా కూడా తమ సహజమైనటువంటి బుద్ధులు మరిచిపోయి శాంతాన్ని పొందారు. అట్లాగే ఇక్కడ విశ్వామిత్రుడు వెడుతుంటే పక్షులు మృగాలు కూడా ఆయనని అనుసరించాయి. మనం కావ్యం చదువుతున్నప్పుడు అవి పైకి చాలా చిన్న విషయాల్లా కనపడతాయి, పెద్ద పరిశీలించవలసిన విషయాల్లా నాబోంట్లకు కనపడకపోవచ్చు. కానీ మహర్షి ఒక బ్రహ్మర్షి యొక్క తేజస్సు, ఆయన పంచిపెట్టగలిగిన శాంతి గురించి మాట్లాడుతున్నారు. అందుకని విశ్వామిత్రుడిని అనుగమించాయి. మీరు వద్దు, నాతో ఇక్కడే ఉండండి, ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే అందంగా ఉంటుందని ఆయన ఆ మృగాల్ని పక్షుల్ని వెనక్కి పంపివేసి రామలక్ష్మణులతోటి ఋషివర్గంతో కలిసి బయలుదేరి వెళ్ళిపోయాడు. సాయంకాలానికి శోణానదీ తీరానికి చేరుకున్నారు. వెంటనే రామచంద్రమూర్తి గురువుగారు ప్రశాంతంగా కూర్చున్నారు అనేటప్పటికీ ప్రశ్న వేస్తాడు, హే బ్రహ్మన్, ఈ ప్రాంగణం అంతా చూడడానికి ఎంతో ప్రశాంతంగా ఉంది, అద్భుతమైనటువంటి వనం, ఇంత గొప్ప దేశం, అసలు ఈ ప్రదేశం పేరేమిటి, ఈ వనం ఏమిటి, ఇక్కడ ఈ స్థితి ఇలా ఎందుకు కలిగింది అని అడిగాడు. అడిగితే అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఎంతో సంతోషంతో చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా గురువు సంతోషంగా చెప్పడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే ఆ చెప్పిన దాన్ని పట్టుకుని మనసులో తిప్పి ఆనందపడగలిగినటువంటి శిష్యుడు లభిస్తే గురువు ఎంతో సంతోషంగా చెప్తాడు. ఎందుకనంటే నిజానికి అదే పనిగా చెప్పడం అంటే తన ఆయుర్దాయాన్ని తాను తగ్గించేసుకోవడం. ఊపిరిని వాక్కుగా వేయించేస్తే ఎన్ని ఊపిరులు తొందరగా వాడేస్తారో అంత తొందరగా ఆయువు నశించిపోతుంది, అంతగా ఆయుర్దాయం తగ్గుతుంది. తన ఆయుర్దాయం తగ్గినా పర్వాలేదు, శిష్యులకి నేను మంచి విషయాలు అందించగలిగితే చాలన్న త్యాగబుద్ధితో గురువు చెప్పిన విషయాన్ని పట్టుకుని సంతోషించగలిగిన, మననం చేయగలిగిన శిష్యుడు లభించినప్పుడు గురువు పొందే ఆనందానికి అంతుండదు. అందుకే విశ్వామిత్రుడు రాముడు అడిగితే అంత సంతోషంగా జవాబు చెప్తాడు. ఇది ఒకప్పుడు బ్రహ్మకుమారుడైనటువంటి కుశుడు పరిపాలించినటువంటి ప్రాంతం.
ఆయన విదర్భరాజకుమారిని వివాహం చేసుకున్నాడు. ఆ కుశుడికి విదర్భరాజకుమారికి 4 కుమారులు కలిగారు. మొట్టమొదటి వాని పేరు కుశాంబుడు, రెండవ ఆయన కుశనాభుడు, మూడవవాడు అధూర్త రజసుడు, 4వవాడు వసువు. రామ, ఇప్పుడు మనమున్నటువంటి ప్రదేశం వసువు పరిపాలించినటువంటి ప్రదేశం. ఇది మగధ దేశంలోకి వస్తుంది. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే రామ, 5 కొండలు ఉన్నాయి చుట్టూ. ఈ 5 కొండలలో శోణా నది ప్రవహిస్తుంది. ఇది పైనుంచి పరిశీలించగలిగితే 5 కొండలకి కలిపి పూలహారం వేస్తే ఎంత అందంగా ఉంటుందో శోణా నది ఈ కొండల్లో అలా ప్రవహిస్తుందంటాడు. అసలు విశ్వామిత్రుడు ప్రకృతిని చూసే తీరు, ఆయన వేసే ఉపమానాలు, ఆయన చెప్పే విధానం వింటే పిల్లల్లో తెలియకుండానే ఒక కవితాశక్తి, ఒక సృజనాత్మకత, ఒక పరిశీలన తత్వం అలవాటవుతాయేమో అనిపిస్తుంది. అంత గొప్పగా చెప్తాడు. శోణా నది 5 కొండల మధ్యలో అలంకృతమైన పుష్పహారంలో ఉంటుంది. రామ, తండ్రి గారైనటువంటి కుశుడు ఈ 4 పిల్లల్ని పిలిచి మీరు 4 పట్టణములను నిర్మాణం చేయండి అన్నాడు. నా తర్వాత రాజ్యం చేయడం గొప్ప కాదు, మీ పేరు మీద 4 గొప్ప గొప్ప పట్టణములు రావాలి, అంత గొప్ప పట్టణాలని నిర్మాణం చేయండి అన్నాడు. అంటే ఒక పట్టణాన్ని నిర్మాణం చేయడం, దాన్ని అట్లా తీర్చిదిద్దడం ఎంత గొప్ప విషయమో మనకు అర్థమవుతుంది. దానికి కుశాంబుడు కౌశాంబీ నగరాన్ని నిర్మించాడు, కుశనాభుడు మహోదయ నగరాన్ని నిర్మించాడు, అధూర్త రజసుడు ధర్మారణ్యము అన్న నగరాన్ని నిర్మించాడు, వసువు గిరివ్రజము అన్న నగరాన్ని నిర్మించాడు. ఈ కుశనాభుడు 2వ కుమారుడు ఘృతాచి యందు, ఘృతాచి అప్సర స్త్రీ, ఆమె యందు 100 మంది కన్యలను పొందాడు. ఈ 100 మంది కుమార్తెలు కుశనాభుని యొక్క కుమార్తెలు. ఈ కుశనాభుడు కుశుని యొక్క 2వ కుమారుడు. ఈయన 100 ఆడపిల్లల్ని పొందిన తరువాత వాళ్ళని ఎంతో సంస్కారవంతులుగా తీర్చిదిద్దాడు. వాళ్ళు సంగీతాది విద్యల యందు బాగా ప్రావీణ్యమును సంపాదించారు. గొప్ప సౌందర్యరాశులు, లావణ్యవతులు. వాళ్ళు ఒకరోజు పక్కన ఉన్నటువంటి ఉద్యానవనంలో విహరిస్తుండగా వాయుదేవుడు వాళ్ళని చూసి, మిమ్మల్ని అందరినీ కూడా నేను భార్యలుగా స్వీకరిస్తాను, మీరు మనుష్యకాంతలుగానే ఉంటే కొంతకాలం అయిపోయిన తర్వాత మీకు వార్ధక్యం వస్తుంది, అప్పుడు ఈ అందం నిలబడదు, నాకు భార్యలైతే దేవతా స్త్రీలు అవుతారు కాబట్టి మీ యవ్వనం మీ అందం శాశ్వతంగా ఉంటాయి, కాబట్టి నాకు భార్యలు కండి అని అడిగాడు. అడిగితే 100 మంది సంప్రదించుకోకుండా ఏకకాలంలో ముక్త కంఠంతో రామ ఒక మాట చెప్పారు. విశ్వామిత్రుడు చెప్తుంటే రాముడు చెవి ఒగ్గి, తాతగారు చెప్తున్న కథ మనవడు ఎంత జాగ్రత్తగా వింటూ ఉంటాడో అంత జాగ్రత్తగా వింటాడు. అక్కడ చెక్కాడు రాముణ్ణి, అక్కడిచ్చాడు సంస్కారం అంతా. ఎక్కడ కూర్చోపెట్టాలో అక్కడ కూర్చోపెడతాడు. ప్రశ్న అడిగితే అంత అందంగా విషయాన్ని రాముడి మనసులో నాటుకునేటట్టుగా మాట్లాడతాడు. మా భూత్సకాలో దుర్మేధ పితరం సత్యవాదినం అవమన్య స్వధర్మేణ స్వయంవరముపాస్మహే. వాళ్ళన్నారు, ఓ దుర్మేధ వాయువ, నువ్వు మా 100 నీకు భార్యలని చేసుకుంటానని అడిగావు, మమ్మల్ని స్వతంత్రించి నీకు భార్యలు కమ్మని అడుగుతున్నావు. కానీ ఇటువంటి మాట నువ్వు ఎప్పుడూ అడగకూడదు. ఎందుకనంటే మా భూత్సకాలో దుర్మేధ, అసలు అటువంటి రోజు ఈ దేశమునందు రాకుండుగాక. తండ్రిగారు ఉండగా తండ్రిగారు తన కడుపున పుట్టిన ఆడపిల్లని యోగ్యుడైన వరుడికిచ్చి కన్యాదానం చేసి వివాహం చేసి ఆ పిల్ల సంతోషంగా ఉంటే చూసి తాను ఆనందించాలని కలలు కంటూ ఉండగా ఆ తండ్రిని ఉపేక్షించి నిర్లక్ష్యంగా ఆయనకి చెప్పకుండా తన భర్తని తాను నిర్ణయించుకునే రోజు ఈ దేశమునందు రాకుండుగాక అన్నారు వాళ్ళు. అని పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఒకవేళ నీకు మా 100 వివాహం చేసుకోవాలి అని ఉంటే నువ్వు మమ్మల్ని కాదు అడగవలసింది,
నువ్వు మమ్మల్ని ఆ మాట అడగకూడదు, మేము ఆ మాట నీకు చెప్పకూడదు. మేము నీకు భార్యలు అవుతామన్న మాట అనే అధికారం మాకు లేదు. మీరు నాకు భార్యలు కండి అని అడిగే అధికారం నీకు లేదు. నువ్వు ఎవరిని అడగాలి? మా నాన్నగారిని అడగాలి. మీ కుమార్తెల యొక్క రూపలావణ్యశీలాదుల చేత నేను ప్రసన్నుడనయ్యాను, అందుకని మీ 9 కుమార్తెలని కన్యాదానం చేస్తే భార్యలుగా స్వీకరిస్తానని మా తండ్రిని అడుగు. అంతేకాని మా తండ్రిని అడగవలసిన విషయాన్ని మా తండ్రిని అడగకుండా మమ్మల్ని అడుగుతావా అంటే, మేము మా తండ్రిని ఉపేక్ష చేసి మేము సమ్మతి తెలియచేసి నేను వివాహం చేసుకుంటే అంతకన్నా కుసంస్కారం వేరొకటి ఉంటుందా? అందుకని అటువంటి రోజు రాకుండుగాక మేము అంగీకరించాం, మా తండ్రిని అడుగు అన్నారు. ఆయనకి చాలా ఆగ్రహం వచ్చింది వాయుదేవుడికి. వచ్చి ఆయనకు ఒక లక్షణం ఉంది, రామాయణంలోనే ఉత్తరకాండలో చెప్తారు, అశరీర శరీరేషు వాయుచరతి పాలయన్ అంటారు. మనందరికీ శరీరాలు ఉంటాయి. వాయుదేవుడు శరీరం లేకుండా మన శరీరాల్లోకి వెడతాడు, గాలిగా వెడతాడు. గాలికి శరీరం ఏమిటి? ఒక అధిష్టాన దేవతగా ఒక శరీరం ఉంటుంది. కానీ శరీరము లేకుండా వాయువు లోపలికి వెళ్ళి ఒక్కసారి లోపలికి వెళ్ళినటువంటి ఊపిరి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులుగా మారి శరీర వ్యాపారములనన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. శరీరము లేకుండా వాయువు శరీరములను పరిపాలన చేస్తాడు. ఆయన కానీ లోపలికి వెళ్ళి బయటికి రాకపోయినా, ఆయన కదలికలు ఆగిపోయినా కాష్టభూతాని జిజ్ఞిరి, కర్ర ఎలా అయిపోతుందో శరీరం అట్లా అయిపోతుంది. అందుకే మరణించినటువంటి వ్యక్తి కొంతసేపటికి కాలు పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు శరీరం అంతా లేచిపోతుంది, బిగిసిపోతుంది. అందుకని వాయువు లోపల ఎట్లా సంచరిస్తున్నాడన్న దాన్ని బట్టి శరీరమునకు ఆరోగ్యము కదలికలు ఉంటాయి. ఆయన వీళ్ళు తనకి భార్యలు కానన్నారు, స్వతంత్రించనన్నారన్న బాధ చేత లోపల దుర్బలులను చేసే రీతిలో ఆయన ప్రసరించాడు. దాని చేత వాళ్ళందరికీ గూని వచ్చిన వాళ్ళల్లా వంగిపోయి నేల మీద పడిపోయారు. వాయువు వెళ్ళిపోయాడు. వీళ్ళు పాకుతూ అంతఃపురంలోకి వెళ్ళారు. వెడితే తండ్రి చూసి ఆశ్చర్యపోయాడు. 9 కన్యలు అకస్మాత్తుగా నేల మీద పడి పాకుతూ వస్తున్నారు. ఆయన ఏం జరిగిందమ్మా, మీరు ఎందుకు ఇలా అనారోగ్యం పాలయ్యారని అడిగాడు. వాళ్ళు జరిగిన కథంతా చెప్పారు. చెప్తే ఆయన అన్నాడు, వాయువు మీ పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తించాడు కదా, మీకు కూడా గొప్ప తపస్సు ఉంది, మీరెందుకు వాయువుని శపించలేదు అని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, నాన్నగారు తపస్సు ఉన్నది ఆత్మోద్ధరణ కొరకు తప్ప తపస్సు ఉన్నది కేవలం ఓర్పుని వదిలిపెట్టి ఇతరులను బాధ పెట్టడానికి కాదు కదా. ఒకరు తప్పు చేశారని మనం ఓర్పు పట్టలేకపోతే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమవుతుంది? అందుకని మేము సహనం పట్టాను నాన్నగారు, మేము ఆయనని శపించలేదు అన్నారు. ఆ కుశనాభుడు ఆనందపడిపోయాడు. ఆనందపడి ఆయన అన్నాడు, అలంకారోహినారీణాం క్షమాతు పురుషస్యవ. అమ్మ, అసలు నిజమైనటువంటి అలంకారం పెట్టుకున్నటువంటి నగలు కవు, వేసుకున్న భూషణాలు కవు, ఓర్పు. ఎవరు ఓర్పు పట్టగలడో అది చాలా గొప్ప భూషణమమ్మ లోకంలో. మెరయు తొడవు అంటాడు విదురుడు. ఉద్యోగ పర్వంలో ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ, ఎవరు ఎంత బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా ఎక్కడ ఓర్పు విడిచిపెట్టకుండా, మాట నాలుక మించి పెదవి దాటకుండా సహనం పట్టగలిగిన వ్యక్తి ఉంటాడే, అది మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దాల్తురు దానిన్ అంటాడు. అట్లాంటి ఓర్పు పట్టగలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళది నిజమైనటువంటి గొప్ప రూపం అంటాడు విదురుడు. అట్లా ఇక్కడ కుశనాభుడన్నాడు, క్షమాదానం క్షమాయజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశ క్షమా ధర్మ క్షమయావిష్ఠితం జగత్ అన్నాడు. అమ్మ, నిజానికి ఓర్పుని మించిన దానం లోకంలో ఇంకోటి లేదు. ఎన్ని దానములు చేసిన వాడికన్నా ఓర్పు పట్టగలిగిన వాడు గొప్పవాడు. క్షమా యజ్ఞ, ఓర్పుని మించిన యజ్ఞం లేదు. క్షమా సత్యం హి పుత్రికా, ఓర్పుని మించిన సత్యము లేదు. క్షమా యశ,
ఓర్పంతటి కీర్తి తేగలిగినది వేరొకటి లేదు. క్షమా ధర్మ. నిజానికి ధర్మం అంటే ఓర్పే. ఎవరు ఎక్కువ శక్తివంతులో వారు ఓర్పు పట్టలేకపోతే లోకం ఎలా నిలబడుతుంది? కాబట్టి శక్తి ఎంత పెరుగుతోందో సహనం కూడా అంత పెరగాలి. శక్తి పెరిగి ఓర్పు తరిగిపోయిందనుకోండి, ఆయన శక్తి లోకాన్ని పాడు చేయడానికి కారణమవుతుంది. కోపం వచ్చినప్పుడల్లా శాపవాక్కు విడిచిపెట్టడం మొదలెట్టాడు అనుకోండి, లోకం ఏమైపోతుంది? అందుకని క్షమా ధర్మ క్షమయావిష్ఠితం జగత్. నిజానికి ఓర్పులోనేనమ్మా ఈ లోకం అంతా నిలబడింది. ఓర్పు అంత గొప్పది తల్లి. మీరు చేసినటువంటి పనికి, మీరు పట్టిన ఓర్పుకి నేను ఆనందపడిపోతున్నానన్నాడు. శ్రీరామాయణంలో ఈ ఉపాఖ్యానాలన్నీ కూడా మెరుపులు వింటున్నాడు బాలరాముడు బ్రహ్మచారి విశ్వామిత్ర మహర్షి దగ్గర. ఓ, ఇంత గొప్పదనమాట ఓర్పు. ఓర్పు పట్టగలగాలన్నమాట మనిషి. అది పట్టలేకపోతే కష్టం వచ్చినా కోపం వచ్చినా ఓర్పుని విడిచిపెట్టి ప్రవర్తించడం గొప్ప విషయం కాదు. ఎంత కష్టం వచ్చినా ఎంత కోపం వచ్చినా ఓర్పు పట్టగలిగిన వాడు ఉంటాడే, వాడు మహితాత్ముడు. ఆ వింటున్న రాముడు తర్వాతి కాలంలో ఎన్ని విషయాలలో ఓర్పు పట్టాడో, ఎంత సంయమనంతో ప్రవర్తించాడో మనకు అర్థమవుతుంది. అంటే భవిష్యత్ కాలంలో యుగాలు మారిపోయినా పూజలు అందుకునేటటువంటి రాముడి యొక్క శీల వైభవాన్ని చెక్కిన గురువు విశ్వామిత్రుడు. కూర్చోపెట్టుకొని కథల రూపంలో ఎప్పటికి ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో దాన్ని అంత అందంగా మాట్లాడాడు. అన్ని గుణాలు రాముడికి కట్టపెట్టాడు. తర్వాత ఆ పిల్లల తండ్రి కుశనాభుడు ఈ పిల్లల్ని ఎలా ఉద్ధరించుకోవాలి అని ఆలోచించాడు. రామాయణంలో ఈ విషయం బాగా కనపడుతూ ఉంటుంది. ఆడపిల్ల జీవితంలో పెళ్ళి కాకముందు ఆ పిల్ల వృద్ధిలోకి రావాలి, మంచి వరుడు రావాలి, ఆమెకు మంచి పిల్లలు పుట్టాలి అని తండ్రి అన్నగారు ఆమె చేత అనేక నోములు వ్రతములు పట్టిస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత మామగారు అత్తగారు పట్టిస్తారు. చిత్రమైన విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి మొట్టమొదట అడిగేది ఏమిటంటే, నా భర్త బాగుండాలి, నా మామగారు బాగుండాలి, నా అత్తవారి ఇల్లు బాగుండాలని ముందు అడుగుతుంది. 2, నా పుట్టిల్లు బాగుండాలి. 3, నేను బాగుండాలని అడగదు. మరి నేను బాగుండాలని అడగకపోవడమే అంటే వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే. అది ఈ జాతి గొప్పతనం. అందుకని ఇక్కడ స్త్రీ జాతి సంస్కారానికి పట్టాభిషేకం చేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఉద్ధరించగలిగినది ఎవరు అంటే అత్తగారు. అంత గొప్ప స్త్రీ ఎక్కడుంది? భర్త కాదు ఉద్ధరిస్తాడు. అసలు ముందు భర్తృస్థానంలోకి అటువంటి యోగ్యుడు రావాలంటే అటువంటి యోగ్యుణ్ణి కన్న తల్లి ఉండాలి. ఆమె అంత శీలవైభవం కలిగినదై ఉండాలి. ఆమెకి ఈ పిల్లలు అర్థం కావాలి. ఈ పిల్లలు నాకు కోడళ్ళు కావాలి అని గమనించాలి తప్ప కేవలం నా పిల్లలకి ఇవాళ వచ్చినటువంటి వైక్లభ్యాన్ని మాత్రమే చూడగలిగిన స్త్రీ ఈమెని కోడలుగా, వీళ్ళని కోడలుగా ఎలా తీసుకుంటుంది? అంతటి సంస్కారవంతురాలెవరు? అంతటి సంస్కారవంతురాలి కడుపున పుట్టిన అంతటి మహానుభావుడెవరు? ఇది ఆలోచించాడు కుశనాభుడు. ఏమి రామాయణం, ఏమి ఆలోచనలో ఆలోచించి, ఒకప్పుడు చూళి అని మహర్షి, ఆయన తపస్సు చేస్తుంటే సోమద అనబడే గంధర్వ స్త్రీ ఆయనకి ఉపచారాలు చేసింది. ఆమె చాలా కాలం ఉపచారం చేసిన తర్వాత ఒకనాడు చూడి మహర్షి అడిగారు ఏకాంతంలో, నువ్వు ఇంతకాలం నుంచి నాకు ఉపచారం చేస్తున్నావు, నీకేం కావాలని అడిగారు. అడిగితే ఆమె అంది, నేను ఇత పూర్వం ఎవరిని వివాహం చేసుకోలేదు, నాకు పెళ్లి చేసుకోవాలన్న తలంపు కూడా లేదు. కానీ నీ వంటి బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మతేజస్సు కలిగినటువంటి మహాపురుషుడి వలన నీతో సమానమైనటువంటి ఒక మహాపురుషుడు నాకు కుమారుడిగా నీ ప్రసాదంగా నాకు కావాలి. అంటే కేవలము ఏదో స్త్రీ పురుష సంపర్కము వలన కాదు, నీ ప్రసాదముగా నాకు అటువంటి కుమారుడు లభించాలని అడిగింది. ఆయన అంతటి మహానుభావుడు కాబట్టి తన తపో బలం చేత ఒక కుమారుణ్ణి సృజించి ఇచ్చాడు. ఆ పిల్లవాడి పేరు బ్రహ్మదత్తుడు. ఆయన కాంపిల్య నగరంలో ఉంటాడు. అంత ఉత్తమ సంస్కారము కలిగినటువంటి స్త్రీ ఆ సోమద.
ఆ సోమద యొక్క కుమారుడు ఈ బ్రహ్మదత్తుడు. ఈ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి. ఆయన ఎంతో సంస్కారవంతుడు, విద్యాధికుడు. ఆయన ఉన్న నగరం ఐశ్వర్యంతో తొలతూగుతుంటుంది. గొప్ప ధర్మం కలిగినటువంటి వాడు. అటువంటి వాడైతేనే ఈ పిల్లల్ని అంత ప్రేమతో పాణిగ్రహణం చేసి స్వీకరించగలడు. అట్లా కోడళ్ళని స్వీకరించగలిగినటువంటి విశాల హృదయం సోమదకి మాత్రమే ఉంది, ఆ సంస్కారం. వీళ్ళు ఇలా అవడానికి కారణం ఏమిటో తెలుసుకున్న సోమద ఇంతకన్నా గొప్ప కోడళ్ళు నాకెక్కడి నుంచి వస్తారు అని అభినందించగలదు తప్ప వీళ్ళు వికారంగా ఉన్నారు, గూని వచ్చి పడిపోయిన వాళ్ళని ఆలోచించదు. ఆమె సంస్కారం అటువంటిది సోమద అని ఆ 9 కుమార్తెలను కూడా బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయం చేశాడు. ఆ 9 కన్యల్ని కూడా బ్రహ్మదత్తుడు పాణిగ్రహణం చెయ్యగానే, వాళ్ళ చెయ్యి పట్టుకోగానే ఆ బ్రహ్మదత్తుడి యొక్క తపో బలం చేత, ఆయన సంస్కార వైభవం చేత వాళ్ళకున్న గూని తొలగిపోయి వాయువు వారి యందు సక్రమంగా మళ్ళీ ప్రసరించినటువంటి కారణం చేత వాళ్ళందరూ ఆరోగ్యవంతులయ్యారు. సోమద ఎంతో సంతోషంగా 9 కోడళ్ళగా స్వీకరించింది రామ. ఆ విధంగా కుశనాభుడు ఘృతాచి వలన కలిగిన 9 కుమార్తెల్ని యోగ్యుడైన వరుడికిచ్చి వాళ్ళ జీవితాల్ని చక్కబాటు చేశాడు తండ్రిగా. అది కుశనాభుడి కథ అని బాలరాముడితో కూర్చోపెట్టి చీకటి పడుతుండగా చెప్పాడు. వింటున్నాడు రాముడు. ఓ, వైవాహిక జీవితం అంటే భోగపత్ని కాదు, పత్ని ధర్మపత్ని. ఇంత సంస్కారాన్ని చూడాలి, అట్లా బ్రతకాలి. అత్తగారంటే అట్లా ఉండాలి. భార్యని స్వీకరించడం అంటే అట్లా స్వీకరించాలి. భార్యని ఉద్ధరించుకోవడం అంటే అట్లా ఉద్ధరించుకోవాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవడం అంటే అట్లా నిలబెట్టుకోవాలి. అన్నీ వింటున్నాడు. ఓర్పు ఎంత గొప్పదో, ఎంతంత మహాపురుషులు పుట్టారు. అసలు వివాహం అనేటటువంటి దాని వెనక ఎంత గొప్ప ఐశ్వర్యం ఉందో ఇవన్నీ అర్థం చేసుకుంటున్నాడు బ్రహ్మచారి రాముడు. తర్వాత ఆ కుశనాభుడు తనకి కలిగిన 9 కుమార్తెల్ని కన్యాదానం చేసేశాడు. ఇప్పుడు ఒక కొడుకు కావాలి అని పుత్రకామేష్టి చేశాడు. ఆ పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు ఈ కుశనాభుడి యొక్క తండ్రి గారైనటువంటి కుశుడు వచ్చి ఒక ఆశీర్వచనం చేశాడు. పుత్రస్తే సదృశ పుత్ర భవిష్యతి సుధార్మిక గాధిం ప్రాప్యసి తేనత్వం కీర్తిం లోకోచ శాశ్వతం. ఓ కుశనాభుడా, నువ్వు కుమారుడు కలగాలి అని పుత్రకామేష్టి చేస్తున్నావు. నువ్వు చేసిన సంకల్పం నెరవేరుతుంది. నీకు గాధి అనబడేటటువంటి కుమారుడు కలుగుతాడు. ఆ గాధి అన్న కుమారుడి వల్ల నువ్వు చాలా గొప్ప కీర్తిని పొందుతావని తండ్రి ఆశీర్వచనం చేసి ఉత్తమ లోకాలకి, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు తపస్సు చేసి. ఓ రామ, ఆ గాధి నా తండ్రి. విశ్వామిత్రుడు తన వంశక్రమాన్ని అక్కడ చెప్పాడు. చెప్పి ఆ గాధి నా తండ్రి ఆ చెప్పడం కూడా ఎంత గొప్పగా చెప్తాడంటే, సపితామమకాకుత్సా గాధి పరమధార్మిక కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన. నేను ఆ కుశుడి వంశంలో పుట్టాను కదూ, అందుకని నన్ను కౌశికుడని పిలుస్తారు. అంతేకాదు, కాకుత్స, ఓ రామ, మా తండ్రి పరమధార్మిక, గాధి పరమధార్మికుడు. రాముడు వింటున్నాడు. ఓ, తండ్రి గారి గురించి మాట్లాడితే ఇట్లా మాట్లాడాలన్నమాట. తండ్రి గారు పక్కన ఉంటే కూడా ఎక్కువ మాట్లాడకూడదన్నమాట. తండ్రి అంత మర్యాదస్తుడు, అంత గౌరవనీయుడు అన్నమాట. తండ్రి కన్నా గౌరవనీయుడు కొడుక్కి లోకంలో ఉండడన్నమాట. నాకు ఇంతటి గురువు, ఇంతటి బ్రహ్మర్షి తన తాతను ఉద్దేశించి, తండ్రిని ఉద్దేశించి ఇట్లా మాట్లాడుతున్నాడు. వంశంలో పెద్దల్ని గౌరవించడం అంటే ఇది, కుటుంబ విలువలంటే ఇవి. మనిషి ఇట్లా బ్రతకాలి, ఇట్లా మర్యాద చూపించడం నేర్చుకోవాలి. చౌకుబారుతనంగా మాట్లాడకూడదు. తండ్రి గురించి కానీ తాత గురించి కానీ పరుషమైన మాట నోటి వెంట రావడానికి వీల్లేదన్నమాట. ఏమి విశ్వామిత్రుడు ఏమి మాట్లాడతాడు, ఆశ్చర్యపోతున్నాడు. రామ,
నన్నందుకని కౌశికుడు అంటారు, గాధితనయుడు అంటారు, గాధేయుడు అంటారు. అంతేకాదు నాకు ఒక అక్కగారు ఉంది, ఆమె పేరు సత్యవతి. సశరీరాగతా స్వర్గం భర్తారమనువర్తిని కౌశికీ పరమోదార ప్రవృత్తా చ మహానది. మా అక్క ఎంత గొప్పదో తెలుసారామా? ఆమెని రుచకుడు అన్న ఆయనకి ఇచ్చి వివాహం చేశారు మా నాన్నగారు. ఆమె మహాపతివ్రత, భర్తని అట్లా అనుగమించింది. ఆమె చేసిన పాతివ్రత్యానికి ఆమె సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే ముందు ఇక్కడ లోకంలో అందరికీ కూడా నేను ఉపయోగపడాలి, కేవలం నేను స్వర్గానికి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ ఉపయోగపడాలని ఆమె నదిగా ప్రవహించింది. హిమవత్ పర్వతం మీద ప్రవహిస్తున్న కౌశికీ నది మా అక్క సత్యవతి. నాకు మా అక్క అంటే చాలా ప్రేమ. రామ, నేను ఈ సిద్ధాశ్రమంలో యజ్ఞం అయిపోయాక జనకుడి దగ్గర యజ్ఞం పూర్తి చేసి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతాను. అక్కడ కౌశికీ నది ఒడ్డున ఉండిపోతాను. అది మా అక్క శరీరం కాదు, మా అక్క అంటే నాకు చాలా ప్రేమ. మా అక్కతోనే ఉన్న అనుభూతిని పొందుతాను. అక్కడే ఉండి అక్కడే స్నానం చేసి అక్కడే అనుష్ఠానం చేసుకుంటూ అక్కడే తపస్సులో ఉంటాను. కాబట్టి అట్నుంచి నేను మళ్ళీ ఉత్తరంగా వెళ్ళిపోతాను. ఉత్తర దిశ ఉత్తమ దిశ, ఉత్తరంగా హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతాను. అది మా అక్క కథ అని చెప్పి అకస్మాత్తుగా రాముడితో అన్నాడు, రామ, నేను ఈ విషయాలన్నీ చెప్పడంలో సమయం దాటిపోయింది, అర్ధరాత్రి గడిచిపోయింది, నిద్రపో, భద్రంతి, నీకు మంగళమగుగాక. నువ్వు బాగా నిద్రపోకపోతే రేపు మళ్ళీ ప్రయాణంలో విఘ్నం కలుగుతుంది. ఎందుకనంటే బడలిపోతే నడవలేవు కదూ, అందుకని బాగా నిద్రపో. వృక్షాలు నిశ్శబ్దంగా ఉన్నాయి, ఎక్కడా కదలడం లేదు. మృగ పశు పక్ష్యాదులన్నీ కూడా తమ తమ స్థానాల్లో అణిగి ఉన్నాయి. రాత్రి బాగా వ్యాపించింది. ఎంత అందంగా మాట్లాడతాడో అసలు. చెట్లలోకి ఆకులలోకి కూడా చీకటి చొరబడి వ్యాపించింది. చీకటిట మామూలుగా కాదుట, అసలు ఎక్కడ సందు లేకుండా దూరిపోయి వ్యాపించిందిట. అందుకని ఇక ఏమీ కనపట్టలేదుట. అసలు ఆ ప్రకృతి పరిశీలనాన్ని, చీకటిని కూడా అంత బాగా పరిశీలించి మాట్లాడచ్చా? అంత ప్రేమ శిష్యుడి మీద. కాబట్టి నక్షత్రంలో ఆకాశంలో నక్షత్రాలన్నీ ఆకాశానికి ఉన్న కళ్ళులా, ఆకాశం అన్ని కళ్ళతో భూమి వైపు చూస్తోందా అన్నట్టుగా ఉంది రామ అన్నాడు. నాకు ఎప్పుడైనా కాకినాడలో గోశాలలోంచి రాత్రి వేళ బయటకు వస్తుంటే ఆకాశంలో నక్షత్రాలు కనబడితే నాకు విశ్వామిత్రుడి మాటలు గుర్తొస్తాయి. అసలు ఎలా మాట్లాడాడురా, ఎలా అన్వయం చేస్తాడు, అసలు ఆ ప్రకృతిని అలా ఎలా పరిశీలనం చేస్తాడు అని కన్నులతో చూస్తున్నట్లుంది రామ. చంద్రుడు బాగా పైకొచ్చాడు, లోకాన్నంతటినీ కూడా ప్రసన్నంగా ఉంచాడు. అయితే రాత్రి సంచరించేటటువంటి ఉగ్రభూతములు, యక్షులు, రాక్షసులు, నరమాంస భక్షకులు అంతటా తిరుగుతున్నారు. రామ, నీకు మంగళమగుగాక. ఎంత బెంగో, ఎంత తాపత్రయమో, ఆ రాముడి మీద ఎంత ప్రీతో వెంటనే రాముడికి స్వస్తి వచనం పలుకుతాడు. రామాయ భద్రంతే, రామా నీకు భద్రమగుగాక, స్వస్తి, హాయిగా పడుకో, నిద్రపో అన్నాడు. రాముడు పడుకున్నాడు, లక్ష్మణుడు పడుకున్నాడు. కానీ ఇటు దొల్లుతున్నారు, అటు దొల్లుతున్నారు. ఏం లక్ష్మణ, నీకు నిద్ర పట్టట్లేదా అంటే పట్టట్లేదన్నయ్య అన్నాడు. అన్నయ్య, ఆ గురువుగారి జీవితం, ఆ వంశం, అసలు ఆ రాజులు ఏమిటన్నయ్య, అసలు ఆ ఓర్పు ఏమిటన్నయ్య, ఆ పెళ్ళిళ్ళు ఏమిటన్నయ్య, ఆ నగరాలు నిర్మించడం ఏమిటి, అసలు అంతంత గొప్పవాళ్ళు ఏమిటి, ఆ తండ్రి ఆశీర్వచనం ఏమిటి, ఆ పుత్రకామేష్టి చేయడం ఏమిటి, తన తండ్రి గురించి, తాత గురించి, తన అక్క గురించి అంత ప్రేమగా మాట్లాడడం ఏమిటి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే అలా మాట్లాడాలా అన్నయ్య? నాకు ఇవన్నీ వింటుంటే ఒక కుటుంబంలో పుట్టడం కాదన్నయ్య గొప్ప, తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడవలసి వస్తే ఒక వ్యక్తి ఎంత బాగా, ఎంత పవిత్రంగా, ఎంత గౌరవంగా మాట్లాడగలడో నాకు అర్థమైంది. అబ్బా, ఏమి గురువు అన్నయ్య, నాకు ఆయన మాటలు చెవుల్లో మ్రోగుతున్నాయి, నాకు నిద్ర పట్టట్లేదన్నయ్య అంటే రాముడు అన్నాడు, నాకు అదేరా, ఆ విశ్వామిత్రుడే కళ్ళల్లో కనపడుతున్నాడు రా, ఏమి గురువురా, ఏమి మహానుభావుడురా, ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే మనకి జీవితం నేర్పుతున్నాడు రా ఎలా బ్రతకాలో.
ఇలా మనం జీవించాలన్నమాట అని నిద్రపోలేదట. రామోపి సహ సౌమిత్రి కించిదాగత విస్మయ. ఆశ్చర్యంతో వాళ్ళు అలాగే పడుకున్నారు. కానీ ఇద్దరూ కళ్ళు తెరిచి నోరు తెరిచి అలా చూస్తూ విశ్వామిత్రుడు చెప్పిన మాటలే వింటూ ఆలోచిస్తున్నారట. అంటే అంత బాగా చెప్పాడు, అంత బాగా ప్రవర్తించి చూపించాడు. ఆ తర్వాత రాముడు అంత గొప్పగా ప్రవర్తించడానికి, రామాయణంలో రాముడి శీలవైభవం అంత గొప్పగా ఉండడానికి కారణము విశ్వామిత్రుడే. అటువంటి గురువు అట్లా మాట్లాడాడు. సందర్భం వస్తే చాలు అంత గొప్పగా మాట్లాడతాడు. చెప్పి తదనంతరం మరునాడు బయలుదేరి గంగా నది వైపుకి ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి ఆ గంగ దాటడానికి ఉపక్రమిస్తుంటే గురువుగారిని అడిగాడు రామచంద్రమూర్తి, హే బ్రహ్మన్, ఈ నది చాలా గొప్పదంటారు, ఈ నదీ తీరంలోనే ఎన్నో విషయాలు జరిగాయి అని అంటారు. అసలు ఈ గంగానది వైభవం ఏమిటి? ఈ గంగమ్మ ఇంత గొప్పదవడానికి, లోకంలో గంగమ్మ పేరు చెప్పేటప్పటికీ అందరూ పరవశించిపోవడానికి అసలు గంగమ్మ పేరెత్తితే చాలంటారు. గంగానది 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 అనచు రేపడక మేల్కొనుచో గంగ నుతియించు నెవ్వడు భంగించున తండు ఘోర పాతక చేయమున్నంటాడు కాశీఖండంలో శ్రీనాథుడు. ఏమీ చెయ్యక్కర్లేదా, గంగానది 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 అని 3 మాటలు అంటే చాలు. అలా అన్నంత మాత్రం చేత గంగమ్మ పాపాలని భంజిస్తుందయా అంటాడు. అంత గొప్ప నది ఎలా అయింది గురువుగారి నది? నాకు మీ వంటి మహాపూజ్యులు తప్ప ఎవరు చెప్తారు గురువుగారు, దయచేసి నాకు చెప్పరా అని అడిగాడు. అలా అడగాలి కానీ ఆర్తితో ఎంత సంతోషమో, ఎంత బాగా మొదలు పెడతాడో, ఎంత గొప్పగా అన్వయం చేసి మాట్లాడతాడో. షణ్ముఖోత్పత్తిని చెప్పాడు. ఇప్పుడు అంటే గంగమ్మ వైభవాన్ని గంగావతరణంగా చెప్పాడు, షణ్ముఖుడు ఏర్పడడానికి కారణంగా చెప్పాడు. చెప్తూ ఆ షణ్ముఖోత్పత్తిని మాట్లాడుతున్నాడు. పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమి. రామ, ఒకప్పుడు పరమశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఒకప్పుడు ఏమిటి, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్యులు వారు. ఆది కుటుంబం వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులు, ఎప్పుడు మొట్టమొదటి నుంచి ఉన్న దంపతులు. ఒకరికి తగిన వారొకరు, ఒకరి తపస్సుకు ఒకరు ఫలం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. అటువంటి ఆది దంపతులు ఒండరులు, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు, భక్తుల యొక్క కోర్కెలను తీర్చగలిగినటువంటి సమర్థులు, సులభులు. అటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అంటాడు. మరి పరమేశ్వరుడు పార్వతీదేవిని మళ్ళీ వివాహం చేసుకోవడం ఏమిటి అంటే, ఒకప్పుడు సతీదేవిగా ప్రభవించింది దక్ష ప్రజాపతికి కుమార్తెగా. సతీదేవి నాకు కుమార్తెగా రావాలని తపస్సు చేశాడు కాబట్టి దక్ష ప్రజాపతి ఆ తల్లి ఆయనకు కుమార్తె దక్షుడికి కీర్తి తెచ్చింది. దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. దాక్షాయణి అని పేరు పెట్టుకున్నది ఆమె ఆయనకు కుమార్తెగా వచ్చి దక్షుడి కీర్తిని ప్రకాశింపచేయడానికి. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. యథార్థంగా మాట్లాడాలంటే ఏ ఇంట ఆడపిల్ల ఉన్నా ఆవిడ సాక్షాత్తు పరదేవతయే, అమ్మవారే. అందుకే కదూ నారాయణమూర్తిగా చూసి కన్యాదానం చేస్తారు. అయినప్పుడు ఆ తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు హిమవంతుడికి హైమవతిగా వచ్చింది, భృగువికి భార్గవిగా లక్ష్మీదేవిగా వచ్చింది, ఆకాశరాజుకి పద్మావతీదేవిగా వచ్చింది, జనకుడికి సీతమ్మగా వచ్చింది, పర్వతరాజపుత్రి అయి పార్వతి అయింది, దక్ష ప్రజాపతికి కుమార్తె అయి దాక్షాయణి అయింది. ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. కానీ ఎన్ని అవతారాలు ఎత్తినా, ఎంతమందికి కుమార్తెగా వచ్చినా ఆమె మహాపాతివ్రత్యము మాత్రమో, ఆమె ఎప్పుడూ భగవంతుడికి మాత్రమే భార్య. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపరా సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత
అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో వర్ణిస్తారు. శివే శృంగారార్ద్ర తదితరజనే కుచ్చనపర. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను మగవాణ్ణి అన్న భావంతో నిలబడితే అమ్మవారి కళ్ళల్లో రౌద్రరసం కనబడుతుందిటే. నేను అమ్మ నీ బిడ్డనమ్మా అని నిలబడితే ఆవిడ సంతోషిస్తుందిటే. అటువంటి తల్లి కనుక ఆ తల్లి దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. కానీ శివుడు నా అల్లుడని భ్రాంతిపడి దక్ష ప్రజాపతి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించిన కారణం చేత ఆమె దక్ష ప్రజాపతికి పాఠం చెప్పడం కోసం శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ హిమవంతునికి కుమార్తెగా హైమవతిగా పర్వతరాజపుత్రిగా పార్వతిగా వచ్చింది. అటువంటి పార్వతీదేవిని మళ్ళీ పరమశివుడు పరిణయం చేసుకున్నాడు. పరిణయం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కూడా కొన్ని వేల దివ్య సంవత్సరముల పాటు క్రీడిస్తున్నారు. పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపా దృష్ట్వాచ స్పృహయాదేవీం మైథునాయోపచక్రమే. వాళ్ళ యొక్క దివ్య క్రీడా విలాసం కొన్ని వేల దివ్య సంవత్సరములు అలా జరుగుతూనే ఉంది. ఈలోగా బ్రహ్మాది దేవతలందరూ కూడా కలుసుకుని వాళ్ళకొక ఆలోచన వచ్చింది. తతో దేవా సముద్విగ్నా పితాగమ పురోగమాః యదిహోత్పద్యతే భూతం కత్తత్ ప్రతిసహిష్యతే. పార్వతీ పరమేశ్వరులే అంతటి తేజోమూర్తులు, ఆది దంపతులు. వాళ్ళిద్దరూ ఇన్ని వేల దివ్య సంవత్సరముల పాటు క్రీడించిన తరువాత ఒక మహద్భూతం, ఒకటి గొప్ప ప్రాణి కానీ ఉత్పన్నమైతే అసలు ఆ ప్రాణి ముందు నిలబడగలిగిన వారు ఎవరు ఉంటారు? ఆ తేజస్సుని ఎవరు తట్టుకోగలరు? కాబట్టి మనందరం వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థన చేద్దాం. శివ, మీ తేజస్సుని పార్వతీదేవి యందు ప్రవేశపెట్టవద్దు, మీ తేజస్సు మీ యందే నిలుపుకొని తపస్సు చెయ్యండి అని ప్రార్థన చేద్దామని వాళ్ళందరూ కూడా పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. మీరు తొందరపడిపోకండి. ఏమిటండి బ్రహ్మాది దేవతలకి కూడా ఇలాంటి ఆలోచనలు ఏమిటి, ఇలాంటి కోరికలు ఏమిటి, ఇలాంటి ప్రార్థనలు ఏమిటి అని. అది అలా ఎందుకు జరుగుతుందో నేను మీకు చెప్తాను. చెప్పే వరకు కొంచెం ఓర్పు పట్టండి. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ. ఓర్పు గొప్పది కదా, అందుకని ఓర్పు పట్టండి. దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి. దేవతలందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రణిపాతం చేశారు. ప్రణిపాతం అంటే నేల మీద స్వర్ణదండం ఎలా పడిపోతుందో అలా పడిపోవడం. అలా పడిపోతే ప్రణిపాతం చేశారంటారు. ఒక్కసారి ఆయన ముందు ఒక కర్ర పడిపోయినట్టుగా పడిపోయి నమస్కారం చేశారు. నమస్కారం చేసి, అయ్యా మీరు మా నమస్కారమును స్వీకరించండి అన్నారు. ముందు నమస్కారాన్ని స్వీకరించాలి కదా. స్వీకరించడానికి వీలుగా ఉన్నప్పుడు అటువంటి నమస్కారాలు చేయాలి. అంతేకాని ఆయన ఏదో హడావిడిలో ఉంటే అక్కడికి వెళ్ళిపోయి సాష్టాంగాలు చేయడం, ప్రణిపాతాలు చేయడం, ప్రవర చెప్పడం అటువంటివి చేయకూడదు. ప్రవర చెప్పాలి అంటే గురువుగారు సావధానంగా ఉన్నారు, ప్రవర వింటారు అన్నప్పుడే ప్రవర చెప్పాలి. సాష్టాంగ నమస్కారానికి కూడా నియమం ఉంది. సాష్టాంగ నమస్కారం కానీ ప్రణిపాతం కానీ చేసినప్పుడు మన పాదాలు మళ్ళీ వెనక దేవతాలయాలు ఉంటే దేవతాలయాలు, గోవులు, అగ్నిహోత్రము, పెద్దలు, గురువులు ఇటువంటి వాళ్ళ వైపుకి ఉండే అవకాశం ఉంది అనుకుంటే సాష్టాంగం చెయ్యరు. పాదములు అటువైపుకి వెళ్ళకూడదని. స్త్రీలైతే పంచాంగ నమస్కారమే. అసలు వాళ్ళకి సాష్టాంగ నమస్కారం లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళని ఏదో చిన్నబుచ్చాలని కాదు. అసలు ఈ సృష్టి అంతా కూడా ఏర్పడాలి అంటే స్త్రీ శరీరంలో ఉన్నటువంటి కింది భాగం నుంచి బయటికి వస్తోంది. వచ్చినటువంటి సమస్త ప్రాణులు పోషింపబడడం స్త్రీ శరీరంలో పైభాగము చేత పోషింపబడుతున్నాయి. అసలు ఈ లోకం వస్తోందంటే స్త్రీ నుండి, పోషింపబడుతోందంటే స్త్రీ వలన. అటువంటి క్రింది భాగం పైభాగం భూమికి తగలక్కర్లేదు. ఒక గౌరవ సూచకంగా వాళ్ళు మోచేతుల మీద వంగి నాకు నమస్కారం చేస్తే చాలన్నాడు భగవంతుడు. అందుకని స్త్రీలకి పంచాంగ నమస్కారం విధింపబడింది తప్ప సాష్టాంగ నమస్కారం విధింపబడలేదు. కాబట్టి అటువంటి స్థితిలో వాళ్ళు ప్రణిపాతం చేసి, శివ మా నమస్కారాన్ని మీరు స్వీకరించండి అన్నారు. స్వీకరించానన్నాడు శివుడు. నమస్కారానికి ఒక చాలా గొప్ప విశేషం ఉంటుంది. భూమి మీద దండం పెట్టారంటారు. భూమి మీద ఎందుకు పడిపోతారంటే సావధానంగా ఉన్నారు గురువుగారు అన్నప్పుడు ఎందుకు పడిపోతారంటే ఇంతకన్నా పడిపోవడానికి అవకాశం ఇక లేదు. ఇంకెక్కడ పడిపోను? ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయి ఉన్నాను నేను. మీరు నిలబడి ఉన్నారు, కూర్చుని ఉన్నారు. మీరు నన్ను ఉద్ధరించాలి. నన్ను ఉద్ధరించాలంటే
మీరు వంగిన భుజాలు పట్టుకుని పైకెత్తాలి. మీకేం అవసరం, వంగవలసిన అవసరం అంటే నా కోసం ఎందుకు వంగాలి? నేను పడిపోయాను కాబట్టి. పడిపోయిన వాడిని ఉద్ధరించడానికి మీరు కారుణ్యమూర్తి, మీరు దయాశీలురు కాబట్టి మీరు నన్ను ఉద్ధరించండి అని చెప్పడానికి ప్రణిపాతం కానీ సాష్టాంగం కానీ చేస్తారు. నమస్కారం చేశారు అంటే దాని అర్థం ఏమిటంటే ఈ బుర్రలో ఎన్నో అక్కర్లేని ఆలోచనలు వచ్చాయి. ఆ వచ్చిన ఆలోచనలన్నీ ఈ చేతులతో చేసేసాను. ఎన్ని పాపకర్మలు చేసేసాను, ఇన్ని ఆలోచనలు మళ్ళీ వస్తూనే ఉన్నాయి, మళ్ళీ చేస్తూనే ఉన్నాను. ఈ బుద్ధి మీ బోధ చేత మార్చి ఈ తలలో మంచి ఆలోచనలు వచ్చి ఈ చేతుల చేత మంచి కర్మలు చేయించగలిగిన సమర్థులు మీరొక్కరే. మీ వాక్కులు అగ్నిహోత్రం, నా అజ్ఞానాన్ని దహిస్తాయి, నన్ను ఉద్ధరించండి, నా చేత మంచి పనులు చేయించండి అని చెప్పడానికి రెండు చేతులు కలిపి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంఘాతమునకు మనసుతో కలిపి బుద్ధిని అహంకారాన్ని వాళ్ళ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నానని చెప్పడానికి తల తాటించి నమస్కారం చేస్తారు. నమస్కార వైభవము అని నమస్కారం చేశారు అంటే అంత గొప్పది. భగవంతుడి దగ్గర నమస్కారం చేస్తే మనకు అవసరాలు ఉంటే అడగచ్చు. ఎందుకనంటే ఆయనే చెప్పాడు, అసలు నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తి కలిగిన వాళ్ళు జిజ్ఞాసువులు, అట్లాగే ఆపదలో ఉన్నవాళ్ళు, జ్ఞానము కావాలనుకున్నవా జ్ఞాని కూడా నా దగ్గరికి వస్తాడు. 4 రకాల వాళ్ళు ఆయనకి నమస్కారం చేయొచ్చు, దోషమేం లేదు. కానీ ఒక్క తల్లిదండ్రులకి నమస్కారం చేసినప్పుడు మాత్రం ఏమీ అడగవద్దని చెప్పింది శాస్త్రం. ఎందుకు అడగవద్దని చెప్పిందంటే అసలు నువ్వు తల్లిదండ్రుల కన్నా వేరుగా ఉన్నానని ఎట్లా అనుకుంటున్నావు, ఆ భావన రాకూడదు. అది అందున మళ్ళీ తల్లిదండ్రుల్లో తల్లిది ఉత్కృష్ట స్థానం. ఇప్పుడు ఒకరి శరీరంలో కురుపు పుట్టిందనుకోండి, వైద్యుడు శస్త్రచికిత్స చేసి ఆ కురుపుని తొలగించి ఒక గాజు బీకర్లో పెట్టి తీసుకొచ్చి ఇది మీ అమ్మగారి కడుపులోంచి మేము బయటికి తీసేసినటువంటి కురుపు అని చూపించాడు అనుకోండి, అబ్బా ఇది మా అమ్మగారి శరీరంలో అంతర్భాగం, దీన్ని బయటికి తీసేసినా ఇది మా అమ్మ శరీరంలోంచి వచ్చింది, అంతకన్నా భిన్నం కాకుండా పోదు, ఆవిడ శరీరంలో అంతర్భాగం. అప్పుడు అమ్మ కడుపులోంచి వచ్చిన కొడుకు కానీ కూతురు కానీ అమ్మ కన్నా వేరు కాదు, అమ్మలో అంతర్భాగం. నాభీబంధం తెగిపోతుందేమో, పుట్టిన తర్వాత బొడ్డు కోసేస్తారేమో, హృదయబంధం మాత్రం తెగదు. అమ్మ అమ్మే. అటువంటి అమ్మ యొక్క రుణం తీరదు. తండ్రి రుణం ఇంకా ఒక యజ్ఞం ఉంది, అది చేస్తే తండ్రి రుణం తీరుతుంది, పితృ రుణం. అసలు తల్లి రుణం తీరడం అన్న మాట లోకంలో లేదు. అందుకని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసినప్పుడు నువ్వు ఏదీ అడగవద్దు. ఎందుకనంటే అవసరమైతే వాళ్ళు తమ శరీరాల్ని కూడా ఇచ్చేసి నువ్వు బాగుండాలని కోరుకుంటాడు. తల్లి ఒక్కతే ఈ దేశంలో ఒక ఆశీర్వచనం చేస్తుంది, నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బ్రతకరా అంటుంది. అలా అనగలిగిన అమ్మని నువ్వు అడగడం ఎంత అన్యాయం. అందుకని అమ్మని అడగవద్దు. నాన్నగారు సాక్షాత్ శివుడు, త్యాగమూర్తి. ఆయన కలలో కూడా కోరుకునేది ఏంటంటే నేను నా కొడుకు చేతిలో ఓడిపోవాలి. పుత్రాదిచ్చేత్ పరాజయం, పరమశివుడు అంతటి వాడు కోరుకున్నాడు. నాకన్నా నా కొడుకు ఒక మెట్టు పైన నిలబడాలి. నేను ఏది సాధించానో అంతకన్నా ఎక్కువ సాధించి నాన్నగారు చూశారా ఇంత పైకి ఎదిగాను అని నాకు నమస్కారం చేస్తే నా కొడుకు నాకన్నా పైకి ఎక్కాడని నేను సంతోషించి వాడి చేతిలో ఓటమిని సన్మానంగా స్వీకరిస్తానంటాడు తండ్రి. అటువంటి తండ్రిని తల్లిని నువ్వేం అడుగుతావు? అడగవద్దంది. కాబట్టి భగవంతుడికి నమస్కారం చేసి అడగడం కాదు, నమస్కారం స్వీకరించమని ముందు అడగాలి. రామాయణం మనకి నేర్పుతుంది సంస్కారం. మనం ఏదైనా ఇచ్చామనుకోండి వారు స్వీకరించాలి కదా. నాకేం వద్దులే బాబు అంటే ఏం తీసుకుంటారు? ముందు మనం ఎంత ప్రేమతో వారిని స్వీకరించమని అడుగుతున్నాం, ఎందుకు ఇస్తున్నాం అన్నది మన ప్రేమ భావన వ్యక్తం చెయ్యాలి. అది వాళ్ళు చేసిన గొప్పతనం. అందుకని దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి. మా నమస్కారం స్వీకరించండి, మాకు అనుగ్రహం చేయండి. ఏం చేయాలి? నలోకా ధారయిష్యంతి తవ తేజ సురోత్తమ.
బ్రహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చర త్రైలోక్య హితకామార్థం తేజస్తేజసి ధారయ. శివ, మీరు పార్వతీదేవితో కలిసి కొన్ని వేల దివ్య సంవత్సరములు క్రీడిస్తున్నారు. దాని వలన ఒక మహద్భూతము కానీ ఏర్పడితే మేము తట్టుకోలేము. అందుకని మీరు మీ తేజస్సుని మీ అందే నిలబెట్టండి. మీ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా చూడండి. మీరిద్దరూ కలిసి వేదములు ఏ మార్గం చెప్పాయో అట్లా బ్రాహ్మేణ తపసాయుక్తో వేదములు చెప్పిన రీతిలో తపస్సు చేస్తూ సంతోషాన్ని పొందండి. త్రైలోక్య హితకామార్థం. ఎందుకు అట్లా చేయాలి అంటే 3 లోకముల యొక్క హితం కోసం తేజసి ధారయ, మీ తేజస్సుని తేజస్సు ఎందే నిలబెట్టండి అని వాళ్ళు ప్రార్థన చేస్తే వెంటనే అందుకని ఆయనని శివుడు అన్నారు. వేదం ఆయన గురించి పంచబ్రహ్మ మంత్రములని చెప్తుంది. అందులో ఒక మాట ఉంటుంది, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంటుంది. సదాశివుడు, సదా విష్ణు సదా బ్రహ్మ అన్న మాటలు వాడరు, సదాశివ అంటారు. ఎందుకనంటే ఇంత దారుణంగా అడిగినా కూడా మీరు క్షేమంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి, మీకేం కావాలో అదే చేస్తానని అనగలిగిన వాడెవరో ఆయన సదాశివుడు. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి, మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. అయితే యదిదం క్షుభితం స్థానాత్ మమ తేజోహ్యనుత్తమం ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాహ. నా యందు కదిలిపోయిన తేజస్సు ఉంది. కదిలిపోయిన తేజస్సుని ఎవరు పట్టుకుంటారు మరి? అది చాలా చాలా ప్రకాశవంతమైనది, మహాత్మ్యము కలిగినది, శక్తివంతమైనది. దానిని పట్టగలిగిన వారెవరు అని అడిగాడు. శాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.